హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనికా. ఈరోజు వీడియోలో నేను ఒక హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నా అండి. దీనివల్ల హెయిర్ ఫ్రీజినెస్ పోతుంది అండ్ హెయిర్ స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ యూస్కే మీకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనికి నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను అండ్ 2 టీస్పూన్స్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ని అవిసె గింజలు అంటారు. ఏదైనా సూపర్ మార్కెట్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి. అది కొంచెం మరిగాక నేను రైస్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను, బియ్య పిండి, అది కూడా 1.5 టీస్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా వేయడం వల్ల ఒక స్ట్రైటనింగ్ క్రీమ్ టెక్స్చర్లోకి వస్తుంది. మనం అది హెయిర్కి అప్లై చేయడం. నేను బిఫోర్ డేస్లో ఎక్కువ హెయిర్ ప్యాక్స్ అండ్ ఫేస్ మాస్క్ ఎక్కువ యూజ్ చేసేదాన్ని, ఎక్కువ అప్లోడ్ చేసేదాన్ని. కానీ రీసెంట్గా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే రిమైనింగ్ వీడియోస్ ఉంటున్నాయి. సో మీరు ఎవరైనా అలాంటి వీడియోస్ మిస్ అవుతున్నారా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇది ఒక స్ట్రైటనింగ్ క్రీమ్ లాగా, ఇంట్లో హోమ్ మేడ్ స్ట్రైటనింగ్ క్రీమ్ లాగా రిజల్ట్స్ అయితే ఇస్తుంది. చెప్తే నమ్మరు, నాకు ఫస్ట్ టైం నేను యూజ్ చేశాను. జస్ట్ ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ వీడియో చూసి ట్రై చేద్దాం కదా అనుకున్నా. కానీ వాళ్ళది చాలా స్మూత్ హెయిర్, మనకి ఎలా వస్తుందో అని ట్రై చేశాను. నా హెయిర్ మీరు ఆల్రెడీ తెలుసు కదా, సెమీ కర్లీ హెయిర్. నా హెయిర్కి చాలా బాగా వచ్చింది, చాలా ఫ్రీజీనెస్ పోయి స్మూత్గా అనిపించింది. సో అది బాయిల్ అయిపోయాక ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇది చల్లారాక మనం హెయిర్కి అప్లై చేయడమే. 40 మినిట్స్ ఉంటే చాలు. జస్ట్ నార్మల్ షాంపూతో హెడ్ బాత్ చేసేసుకోవడమే. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, మీకు బయటికి వెళ్ళే టైం లేనప్పుడు ఒక్కసారి ఇది ట్రై చేయండి. అండ్ ఇది హోమ్ మేడ్ అండ్ సేఫ్ కాబట్టి మీకు ఏమీ హెయిర్ డ్యామేజ్ అవ్వదు. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హెయిర్ కూడా గ్రోత్ ఉంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ డే చూపిస్తున్నాను. సో నా హెయిర్ అయితే ఫ్రీగా చాలా నీట్గా మేనేజబుల్గా ఉంది. వీడియో నచ్చితే లైక్